హాయ్ అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని. యూట్యూబ్లో ఆస్ట్రాలజీ కేస్ చేయండి స్టడీ పర్లేదు. కోసం అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే అండి పర్లేదండి. వెరీ గుడ్. సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 28 జూలై ఓకే. 1979. తర్వాత టైం టైము ఈవినింగ్ 6:50 PM. 6:50 PM. ఇది ఎవరు చెప్పారు 6:50 PM అని? ఏ ఊర్లో పుట్టారు? అంటే నేను పుట్టింది హనంకొండ అండి, వరంగల్ దగ్గర. ఓకే ఓకే సరే. ఇది ఎవరు చెప్పారు 6:50 PM అని? అంటే మా తాతగారు కొంచెం రాసేవారు ఇవి జాతకాలు ఇది. ఓకే అతను దాదాపు కరెక్టే చూసిందని అన్నారు. కాకపోతే కొంచెం నర్సులు చెప్పడం అనేది లేట్ అయితే ఒక 5-10 నిమిషాలు అట్లా లేటు అట్లా అయి ఉండొచ్చు. ఆహా. 1979 పుట్టారు. సో నర్స్ ఏమన్నా లేట్గా ఇన్ఫార్మ్ చేశారేమో డౌట్ ఉంది. డౌట్ ఉంది. మీకు డౌట్ ఉంది? డౌట్ ఉందండి. మోస్ట్లీ తాతగారు కరెక్టే రాశారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తాతగారు రాస్తున్నారు దాదాపు కదా. కరెక్ట్, వాళ్ళు కరెక్టే రాస్తారండి. నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ రాస్తారు చెప్పాలంటే ఒక కాబట్టి 4. మీకు డౌట్ ఉంది. నాకు డౌట్ ఉంది కొంచెం. సరే, తాతగారి మీద నాకు డౌట్ లేదు. సరే చూద్దాం ఒకసారి. ఓకే. 1909 అంటే మీది ఏం లగ్నం వచ్చింది? మీది వచ్చేసేసి మకర లగ్నం మకర వచ్చింది. లగ్నం. నక్షత్రం ఉత్తరా నక్షత్రం వచ్చింది. ఉత్తర నక్షత్రం 2వ పదం వస్తుందండి. చూడండి, మనకి కరెక్ట్గానే నోట్ చేశారండి. ఒక 3 minutes మనం తగ్గించుకుంటే సరిపోతుంది. 46 అంటే మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి ఒక 2-3 నిమిషాలు బట్టి ఉంటుంది. లేదంటే రౌండ్ అప్ టైం చేసి ఉంటారు. కానీ 6:46, 47 వేసుకోవచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ. చరలగ్నానికి రవి నక్షత్రం బ్రహ్మాండంగా సరిపోయింది అనమాట మీరు ఇచ్చిన డీటెయిల్స్. ఓకే అండి. ఓకే. హలో. ఒక్కసారి. ఓకే. ఓకే, వెరీ గుడ్ అండి. మకర లగ్నం వచ్చింది, ఉత్తర నక్షత్రం వచ్చింది. మీకు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి లాస్ట్ 15 years నుంచి. వెరీ గుడ్. ఒకటే టెక్నాలజీలు ఉన్నారా? రకరకాల టెక్నాలజీలు మారారా? ఒకటే టెక్నాలజీ, టెస్టింగ్ లోనే ఉన్నాను. ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్ లో ఉండేది, తర్వాత ఆటోమేషన్, ఇప్పుడు పర్ఫార్మెన్స్ లోకి చేంజ్ అయ్యాను. పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం కెరీర్ కావాలి? పరంగా కూడా బాగానే ఉంది. కొంచెం ఫస్ట్ జూనియర్ ఇంజనీర్ ఉండేది, లీడ్ ఉన్నాను. తర్వాత ఇప్పుడు మేనేజర్ అయ్యాను దాదాపు. వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఏం కావాలి? అయితే నాకు కొంచెం ఏంటంటే లాస్ట్ 1.5 year నుంచి కాకపోతే నేను జాబ్ క్విట్ చేశాను. జాబ్ క్విట్ చేశారు? ఎప్పుడంటే 2023 ఫిబ్రవరిలో. ఓకే సరే, ఎందుకు క్విట్ చేశారు? అంటే యాక్చువల్గా నాకు కొంచెము వేరే ఆస్పిరేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే సరే. బేసికల్ గా ఏంటంటే కెరీర్ కొంచెము నాకు బోర్డం వచ్చేసి ఫ్యాటిక్ వచ్చేసింది. ప్లస్ నేను రాస్తుంటానండి, స్టోరీస్ రాస్తుంటాను, ప్లస్ సాంగ్స్ అవి ఇవి కూడా రాస్తుంటాను. అయితే కొంచెము రైటర్ గా సెటిల్ అయ్యామని, లేకపోతే అంటే రైటర్స్, నేను నావెల్స్ కూడా రాస్తుంటాను. ఒకటి నావెల్ కూడా పబ్లిష్ అయింది, చిల్డ్రన్ బుక్. ఓకే ఓకే, నైస్ నైస్. ఇటు పోయట్రీ అండ్ లేకపోతే నావెల్స్ రాయాలని అదొక సైడ్, లేకపోతే మరి సాంగ్స్ కానీ దాని మీద ఇప్పుడు మీరు ఉద్యోగం నుంచి చేస్తుంటే ఒక 10 రూపాయలు వస్తున్నాయంటే దాని నుంచి కూడా మీకు ఒక 10 రూపాయలు కాకపోతే ఒక 7 రూపాయలు 6 రూపాయలు వస్తూ ఉంటే మానేశారా? రాకుండానే రిస్క్ చేశారా? అంటే రాకుండా నేను ఏం చేసిన అంటే దాని గురించి ప్లాన్ చేసుకున్నాను. అయితే 2023 నుంచి నేను 2022 నుంచి 3 వరకు 2 jobs, అంటే నేను టెంపరీగా ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత నీకు పార్ట్ టైం ఇండివిజువల్ గా జాబ్ చేయడము, అట్లా. అంటే ఒక జాబ్ ఉండగానే ఇంకోటి వెతుక్కున్నాను అన్నట్టు, సెకండ్ సోర్స్ ఇన్కమ్. ఇప్పుడు మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా? ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు. అయితే నేను ఎలా ప్లాన్ చేశానంటే దీనికి ఫుల్ టైం చేయాలి కదా. ఇప్పుడు రైటింగ్, సినిమా ఫీల్డ్ అంటే పరిచయాలు వెతుక్కోవాలి, నెట్వర్క్ ఉండాలి, చేయాలి. కాబట్టి నాకు అయితేనని చెప్పి 2022 ఫిబ్రవరి నుంచి 23 ఫిబ్రవరి వరకు 2 jobs ఉండి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డబుల్ అయ్యేటట్టు చూసుకున్నాను. ఓకే, దాన్ని బ్యాకప్ మనీగా పెట్టుకున్నారా? బ్యాకప్ మనీగా పెట్టుకొని ఇప్పుడు 2023 జనవరి నుంచి ఈ ట్రయల్స్ వేస్తున్నాను. ఓకే సరే. ఇప్పుడు ఆ బ్యాకప్ మనీ ఎన్ని రోజులు వస్తుంది? బ్యాకప్ మనీ దాదాపు, అంటే నాకు బ్యాకప్ మనీ ఎక్కువ రోజులు కూడా వస్తుంది. కాకపోతే కొంచెం పిల్లలు, ఫ్యామిలీ కూడా ఉన్నది కాబట్టి
కొంచెం 1 year నుంచి ట్రై చేసినా కూడా ఛాన్సులు అన్ని దగ్గర దాకా వచ్చి వస్తున్నాయి. ఒకటి బైలింగ్వల్ ఫిల్మ్ లో ఛాన్స్ వచ్చిందండి, కన్నడ తెలుగు వెరీ గుడ్. ఛాన్స్ వచ్చి ఒప్పుకున్నారు. డైరెక్టర్ కూడా అంత అయిపోయింది. లాస్ట్ మూమెంట్ లో వెబ్ సిరీస్ లాంచ్ అయ్యే మూమెంట్ లో ఏంటంటే ఆ సాంగ్ తీసేశారు అసలు. దానిలో నుంచి తీసి అదొకటి జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇట్లా కాదని చెప్పి నేను ఓన్ గా యూట్యూబ్ ఛానల్, స్పీకర్ ఏం లేదు కదా, మీరు నార్మల్ గా మాట్లాడుతున్నారు కదా, స్పీకర్ ఏం లేదు కదా? స్పీకర్ ఏం లేదండి, నార్మల్ గానే మాట్లాడు. ఓకే రైట్. అయితే నేను ఏంటంటే ఒక ఓన్ గా యూట్యూబ్ ఛానల్స్ నేను పెట్టాను. ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది, ఇంకొకటి ఏమో స్పిరిచువల్ది. ఓకే, స్పిరిచువల్ ఏముంటుంది? స్పిరిచువల్ అంటే జస్ట్ మనకు వేదాలు, మనకు వాటిలో ఉన్నటువంటి సారాంశము, స్మృతులు, పురాణాలు, వాటిని కరెంట్ లైఫ్ లో ఏ విధంగా అన్వయించుకోవచ్చు అని చెప్పి. ఓకే ఓకే, ఆల్ రైట్. అదొక ఛానల్ పెట్టాను. లాస్ట్ ఇయర్ మనకు మంచిగానే ఒక 3 months లోనే 250 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకోటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఛానల్ పెట్టాను. ఇంకోటి 2,50,000 లేదు, చాలా తక్కువ, 250. ఓకే ఓన్లీ 250. రైట్. 50 జస్ట్ అంటే 2 ఛానల్స్, ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది, ఇంకొకటి ఏమో స్పిరిచువల్ది. ప్లస్ ఆస్ట్రాలజీ కూడా నాకు బాగా ఇంట్రెస్ట్, ఇంత ఇన్ డెప్త్. నాకు కొంచెం ప్రిడిక్షన్స్ కూడా చేస్తుంటాను. కొంచెం ట్రెడిషనల్ పరాశరాను జెమిని సిస్టమ్ మీద కొంచెం బాగా ఓన్ గా స్టడీ చేశాను. ఓకే, వెరీ గుడ్. స్టడీ చేశాను. మనకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉందండి, దాంట్లో కూడా నేను కోర్సు చేశాను. వెరీ గుడ్. చేశాను. మా గ్రాఫ్ నేను ఎవరికైనా ప్రిడిక్షన్ ఇస్తే కూడా దాదాపు 100కు 60-70% వర్క్ అవుతుంది. వెరీ గుడ్. అయితే వర్క్ కావట్లేదు అని చెప్పి నేను ఏంటంటే జెమిని సిస్టమ్ కూడా నేర్చుకున్నానండి. అయితే మనకు ఇంట్లో వర్క్ కానీ జెమిని సిస్టమ్ చూస్తే కరెక్ట్ అవుతుంది. ఓకే. అయితే నా థియరీ ఏంటంటే ఈ జెమిని సిస్టమ్ ఈ నా నార్మల్ పరాశర సిస్టమ్ కంపేర్ చేయకుండా రెండిట్లో చూస్తే కూడా సేమ్ రిజల్ట్ వస్తే అప్పుడు కన్విన్స్ అవుతున్నాను. అంతే, అలానే చేయాలి. అయితే ఇప్పుడు నా లైఫ్ గోల్స్ ఏంటంటే నేను ఇప్పుడు కనీసం నా సాఫ్ట్వేర్ సైడ్ ను ఒక బ్యాకప్ లైన్ లాగా ఉంచుకోవాలనుకుంటున్నాను. నేను ఏంటంటే ఇప్పుడు పర్మనెంట్ కాకుండా టెంపరీ వర్క్ లేకపోతే కన్సల్టెంట్ వర్క్ కింద ట్రై చేస్తున్నా. అది అలా చేస్తూ నేను ఈ యూట్యూబ్ ఛానల్స్, పర్సనల్ డెవలప్మెంట్ కానీ, స్పిరిచువల్ ఛానల్స్ కానీ ఇవి రన్ చేస్తూ రైటర్ గా ఛానల్స్ ఎందుకు రన్ చేయాలంటే నాకు మెయిన్ మోటివ్ వచ్చేసి నేను రైటర్ అండ్ డైరెక్టర్ గా స్థిరపడాలండి ఫిల్మ్స్. ఇప్పుడు ఛానల్ రన్ చేస్తే మీరు డైరెక్టర్ గా ఎలా స్థిరపడతారు, రైటర్ గా ఎలా స్థిరపడతారు? అంటే దానికి రైటింగ్ ఛానల్స్ ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇచ్చినట్లు ఇట్లా కొంచెం మనకు నెట్వర్క్ డెవలప్ అవుతుంది కదా. ఓకే సరే. నెట్వర్క్ డెవలప్ అయ్యి నా మెయిన్ ఏంటంటే నాకు కొంచెము 2-3 ఎయిమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఫస్ట్ ఏంటంటే రైటర్ గా డైరెక్టర్ గా స్థిరపడాలి, ఒక మంచి హాస్టల్లో జరగాలి. అన్ని కాన్ఫ్లిక్టింగ్ రూట్స్ ఉన్నాయి కదా. సరే, కాన్ఫ్లిక్టింగ్ రూట్స్ ఉన్నాయి, కాకపోతే నేను అన్ని మంచిగా ప్లాన్ చేసుకున్నా అండి. ఓకే. అయితే నేను రైటర్ డైరెక్టర్ గా నాకు దగ్గర దాకా వచ్చి రైటర్ గా అయితే చాలా దగ్గరగా మీరు చెప్పే విషయాలన్నీ నాకు చాట్లు ఏమైనా కనిపిస్తాయేమో నా జ్ఞానానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆగండి. ఓకే. మకర లగ్నం న్యాచురల్ జోడియాక్ సైన్ లో 10వ లగ్నం, లగ్నలాడైన శని తర్వాత రాహు ఇద్దరు కలిసి శుక్ర నక్షత్రంలో ఉన్నారు. శుక్రుడు శని యొక్క నక్షత్రంలో పరివర్తన చెంది ఉన్నారు. ఓకే. అయితే శనికి దోషం వచ్చినప్పటికీ కూడా పరివర్తనతో బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. సో శని విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ హౌ మూన్ ఇట్ ఈస్. మూన్ ఎలా ఉంటే శని అలాంటి ఫలితాన్ని ఇస్తాడు. మూను 9th house లో ఉన్నాడు. 9th house రిజల్ట్స్ ని శని ప్రొడ్యూస్ చేస్తాడు. అంటే ఇప్పుడు మీరు అన్న రైటింగ్ వీటన్నిటికీ కూడా ఉంది. అంటే ఇండైరెక్ట్ గా శని ఇస్తున్నాడు అనమాట రైటింగ్ ని. తర్వాత లేదు, అదే అట్లా ఏం తీసుకునే అవసరం లేదు. సో శని ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్, 9th house ఆఫ్ పూర్వపుణ్య లక్. ఓకే. తర్వాత శుక్ర విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ సన్ అనమాట. సన్ అనేవాడు ఇప్పుడు మీరు ఏం చేయాలో చెప్తానండి. శని శుక్ర పరివర్తనం చెందినప్పుడు శని వెళ్ళి చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నట్టు, శుక్రుడు రవి యొక్క నక్షత్రంలో ఉన్నట్టు కన్సిడర్ చేయండి. రవి ఎలా ఉంటే శుక్రుడు అలాంటి ఫలితాలు ఇస్తాడు. చంద్రుడు ఎలా ఉంటే రవిలో ఉన్నట్టు ఎందుకు కన్సల్ట్ చేయాలి? ఒక గ్రహం, అది చెప్తా, అది ఒక గ్రహము గనక పరివర్తన చెందినప్పుడు పొజిషనల్ స్టేటస్ వస్తుంది, స్వనక్షత్ర స్థితిని పొందుతుంది. అలా స్వనక్షత్ర స్థితిని పొందినప్పుడు ఆ గ్రహము రాస్యాధిపతి ఫలితం ఇస్తుంది. రాస్యాధిపతి ఫలితం. ఇప్పుడు మార్స్ స్వనక్షత్రంలో ఉన్నాడు. ఓకేనా. సో మార్స్ రిజల్ట్ ఆఫ్ వీనస్ అనమాట. వీనస్ ఎలా ఉన్నాడు? వీనస్ రాహుకేతులతో స్వయంగా సంబంధం లేకుండా ప్లెజెంట్ గా ఉన్నాడు కాబట్టి మార్స్ విల్ గివ్ గుడ్ రిజల్ట్. అంటే శుక్రుడు యొక్క ఫలితాన్ని ఇస్తాడు. అంటే 5, 7 ఫలితాలని మంచిగా ఇస్తాడు అనమాట. అది ఓకే. కానీ వీనస్
సన్ను సన్ ఎలా ఉన్నాడు? సన్ వచ్చేసేసి రాహు డైరెక్ట్ గా రాహుకేతులతో లేడు. ఓకే, జస్ట్ రాహుకేతువులు రాహువును శని కలిసి ఉంటే ఆ నక్షత్రంలో ఉన్నాడు అనమాట, అంతే. దానివల్ల సన్ కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, కానీ సన్ స్వయంగా రాహుకేతుతో డిస్టర్బ్ కాలేదు కాబట్టి వీనస్ కూడా సేఫే అనమాట దాదాపు. అంటే వీనస్ 7th హౌస్ ఫలితాన్ని ఇస్తున్నాడు, తర్వాత సాటర్న్ 9th హౌస్ ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఏంటిది 10th లార్డ్ ఇన్ ద 7th కాబట్టి మేనేజ్మెంట్ పీపుల్ ఇట్లాంటివి ఇచ్చింది. తర్వాత మీకు మార్స్ వీనస్ కి కనెక్షన్, అంటే మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్ అనుకుంటే అక్కడ కుజు శుక్రుల కనెక్షన్ వచ్చింది కాబట్టి అది మీకు ఈ రైటింగ్ వీటి మీద ఇంట్రెస్ట్ ఇచ్చింది. తర్వాత గురువు ఇక్కడ రూల్ చేస్తున్నాడు కర్కాటకాన్ని, సో ఆయన బుధ నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు అనేవాడు వక్రించిన డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి కొన్ని రోజుల తర్వాత అది కూడా ఓకే అనమాట. ఓకే, చార్ట్ అవును, బుధుడు స్వంత నక్షత్రంలోనే ఉన్నాడు, కానీ గురువు లీడ్ చేస్తున్నాడు అనమాట రాశిని. ఓకే, బుధ విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ 9th హౌస్ రిజల్ట్. బుధుడు కూడా 9లో ఉన్న చంద్రుడి యొక్క ఫలితాన్ని ఇస్తాడు అనమాట. ఓకే, సో మీకు 5, 7, 9 హౌసెస్ బాగున్నాయి అనమాట, అర్థమైందా? 5, 7, 9 హౌసెస్ రిజల్ట్స్ వస్తున్నాయి కాన్ఫ్లిక్ట్ కాకుండా. కాబట్టి ఏంటిది 5, 9 ఇవన్నీ ఇంటెలెక్చువల్ హౌసెస్ కాబట్టి మీరు అన్న ఇంటెలెక్చువాలిటీకి ఆ రైటింగ్ కి వాటికి అవుతుంది. దాంట్లో బ్రేక్స్ ఉన్నాయి, అది మనం మాట్లాడదాం. దట్స్ మై యురేనస్ కాబట్టి యు ఆర్ ట్రైయింగ్ టు చూజ్ ఏ డిఫరెంట్ పాత్. సో మీరు అన్న టీచింగ్, ట్రైనింగ్, ఇవన్నీ కార్పొరేట్ ట్రైనింగ్స్ వీటన్నిటికీ గురుబుధులు రవితో కలిసి శుక్రుడితో కలిసి సప్తమంలో ఉన్నారు కాబట్టి అవన్నీ ఇచ్చాయి. ఓకే, బానే ఉంది. రైటింగ్ మనం ట్రై చేయొచ్చు, మనకు అంత ఇంటెలెక్చువాలిటీ ఉంది అనేది చెప్తా ఉంది. పోయట్రీ కావచ్చు, సాహిత్యం కావచ్చు. డైరెక్షన్ కి కష్టం ఇది చార్ట్. నాకు తెలిసి ఇది రైటింగ్ కి బాగుంటుంది అనమాట. డైరెక్షన్ పరంగా కొంచెం డౌటే. ఓకే, దాని సంగతి చూద్దాం, దాని టైం చూద్దాం ఇక మళ్ళీ. అర్థమైందా? డైరెక్షన్ మేనేజ్మెంట్ రోల్స్ ఓకే, అది కొంతవరకు ఓకే అనమాట. అది ఎక్కువగా టీచింగ్ రోల్స్ కి వాటికి బలంగా ఉందని నేను అనుకుంటాను అనమాట. తర్వాత కేతువు రాహు పరివర్తనం ఏం చెందాలి? కేతు ఇస్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు ఇస్ పొజిటెడ్ 8th హౌస్. ఓకే, రాహు వచ్చేసి మనకు నవాంశలో కూడా సేమ్ లగ్నంలో అక్కడే ఉన్నట్టున్నాడు. ఓకే, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, నవాంశకి వెళ్దాము. ఫస్ట్ చార్ట్ లో టైం ఎలా జరుగుతుందో జడ్జ్ చేసి మనం వెళ్దాం. రైట్. మీరు టెస్ట్ ఇంజనీర్కి వెళ్ళడానికి ఏంటంటే మార్స్ ఈజ్ ఆస్పెక్టింగ్ ద రాహు, 8th హౌస్ లో ఉన్న రాహుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అందుకని మీకు ఆ టెస్టింగ్ కాంబినేషన్ ఇచ్చింది. వీనస్ మార్స్ కూడా టెస్టింగ్ ఇస్తారు, ఎందుకంటే అది ఎక్స్ప్లోరింగ్ నేచర్, ఏది ఎట్టా ఉంది అనేది మనం వెరిఫై చేయడం. 8th హౌస్ కదా, సో మూన్ ఈజ్ ఆల్సో ఇన్ 8th లార్డ్ స్టార్ అనమాట. 8th లార్డ్ అసోసియేటెడ్ విత్ ద 6th లార్డ్. 6, 8 లార్డ్స్ అనేవాళ్ళు బెనిఫిషియల్ రిజల్ట్స్ ఇస్తున్నారు కాబట్టి మనం ఆ టెస్టింగ్ అనే దాని ద్వారా బెనిఫిషియల్ గా పొందేదానికి అవసరం అవుతుంది. అందుకని మీరు ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీకు టైం, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అన్నారు కదా, అంటే నేను 2006 తీసుకున్నా, 2007 ఆగస్టు 2007 తీసుకుంటాను. ఉద్యోగం ఆగస్టు 2nd రోజు ఫస్ట్ జాబ్. ఓకే, పర్వాలేదు డేట్స్. ఓకే, అప్పుడు ఏమవుతా ఉంది మీకు ప్రోగ్రెసివ్ 10th హౌస్ 19 degrees ఉంది, ఏమి పెద్ద ఆస్పెక్ట్ ఏమీ లేదు, మామూలుగా పోతా ఉంది. ప్రోగ్రెసివ్ మార్క్స్ అంటే స్టార్టింగ్ ఆఫ్ జాబ్ 2007 ఏదైతే ఉన్నదో కొంత అంటే హార్డ్ వర్కింగ్ గానే వెళ్ళింది, అంత గ్రేట్ గా ఏమి చెప్పను నేను ఇమీడియట్ గా. దాని తర్వాత ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేడ్ సాటర్న్ ఎక్స్ట్రా ఇచ్చాడు, సరిగా వెళ్ళలేదు. అప్పుడు రాహు దశ జరిగింది కదా, రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం ద్వితీయంలో ఉంది కాబట్టి మీకు రాహు దశ మస్ట్ గివ్ గుడ్ రిజల్ట్స్ అనమాట, మంచి ఫలితాలే ఇవ్వాలి. ఓకే, రాహు నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం కాబట్టి ఇస్తుంది మీకు. యాక్చువల్ గా ఇప్పుడు మీ 2007 అన్న 2007 జాబ్ రావడానికి ఇంకా కారణం ఉంటుంది కదా, ఆ కారణాన్ని కనుక తీసుకుంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ 2000 మీకు ఒక ఇయర్ చెప్తాను, మీకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. 2010లో 9, 10 ముఖ్యంగా చూస్తే 10 స్టార్టింగ్ నుంచి చూసినా మీకు వర్క్ లో సాటిస్ఫాక్షన్, ఇంప్రూవ్మెంట్, స్టెప్ అందుకున్నాయి, కనిపించాయి కదా. నాకు 2010 ఎండింగ్ లో నాకు టెస్ట్ లీడ్ గా జాబ్ ప్రమోషన్ వచ్చింది. మంచి అక్కడి నుంచి స్టేబుల్ అయినట్టు జాబ్ ఇక మీది, అర్థమైందా? నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు కంపెనీలో కూడా నాకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చింది. ఇక్కడ నుంచి 7 ఏళ్ల పాటు అంటే 10 నుంచి 17 వరకు కూడా చార్ట్ మంచిగా మూవ్ అవుతుంది అనమాట. మధ్యలో వచ్చే కష్టాలని చిన్న కష్టాలే, అవి పెద్దగా చెప్పుకోదగ్గ కష్టాలు ఏం కాదు. ఆ కష్టాల్లో చిన్న కష్టం కూడా చెప్తాను. 2014-15లో కొంచెం వర్క్ పరంగా కొంచెం ఛాలెంజెస్, ఇప్పుడే మీరు ఈ సినిమాల గురించి కానీ ఆలోచన కానీ ఇదంతా మీకు పెరుగుతుంది అనమాట. డైవర్షన్ వచ్చింది కదా,
కాబట్టి ఆ టైంలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం వచ్చింది. కనిపించిందా 15, 16లో? అంతేనండి. 15, 16లో కొంచెం ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అప్పటి నుంచి. వచ్చింది, డైవర్షన్ ఇచ్చింది, అర్థమైందా? తర్వాత మళ్ళీ 17లో మళ్ళీ బ్యాక్ టు వర్క్, మళ్ళీ బిజీ అయ్యారు. వర్క్ లోనే మళ్ళీ మీకు ప్రోగ్రెస్ అదంతా మంచిగా వచ్చింది. ఓకేనా? ఇంకో 3 ఏళ్ళు వస్తుంది. 18 అది కొంచెమే అంతే. తర్వాత మళ్ళీ దాదాపుగా 21 వరకు కూడా మీ చార్ట్ మంచి ట్రాక్ లో వెళ్ళింది. ఓకే, ఈ మధ్యలో ఒక చిన్న ట్రాక్ చెప్తాను, అక్కడ కూడా మీకు మళ్ళీ కొంచెం చిన్న ఇబ్బంది ఉంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మూన్ జరిగింది 2019 జూలై నుంచి. అక్కడ కూడా ఏంటంటే మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి అనమాట. అంటే జూపిటర్ జరుగుతున్నాడు. జూపిటర్ ఈజ్ అ లార్డ్ ఆఫ్ 12th and 3rd అసోసియేటెడ్ విత్ ద మెర్క్యూరీ అండ్ డామినేటెడ్ బై మెర్క్యూరీ అనమాట. అంటే పొజిషనల్ స్టేటస్ ప్లానెట్ మస్ట్ గివ్ రిజల్ట్. సరే, ఓకే, అక్కడ ఏంటంటే పొజిషనల్ స్టేటస్ ఎగ్జాల్టెడ్ ఉన్నది. ఓకే, సరే, అక్కడ మీకు కొంత 19, 20 మధ్యలో అంటే ఏమైనా పరిచయాలు కానీ ఆపర్చునిటీస్ కానీ స్టార్ట్ అయ్యాయని కానీ, ఇప్పుడు ఈ 2 జాబ్స్ గురించి థింకింగ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఏమైనా ఏం స్టెప్ తీసుకుంది? అక్కడ ఇబ్బంది ఏమి ఇచ్చింది ఫస్ట్? 1920లో ఇబ్బంది ఏం లేదు, పెద్దగా ఏమి ఇబ్బంది కనబడలేదు. ఎందుకంటే ఇమీడియట్ గా 20 తర్వాత అందుకుంది. సరే, అక్కడ ఒకటి ఉంది, కాకపోతే మేబీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమన్నా హెవీగా నడిచినట్టుంది, కానీ దాంతో పాటు చాలా మంచి ఆస్పెక్ట్స్ జరిగాయి. నాకు 1920లో కొంచెం వర్క్ లోడ్ చాలా విపరీతంగా అయింది. దాంతోనే నాకు ఇచ్చింది, నాకు యుఎస్ ఛాన్స్ కూడా వచ్చింది 2020లో. 19లో వర్క్ లోడ్ ఇచ్చింది, 20లో ప్రోగ్రెస్ ఇచ్చింది. 20లో ప్రోగ్రెస్ ఓకే. 2018లో 2020లో ఓకే, 2018 అండ్ 2020 2 టైమ్స్ నేను యుఎస్ షార్ట్ ట్రిప్ కి వెళ్ళాను. ఓకే, అవన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చింది, మంచి మంచి ఆస్పెక్ట్ జరిగాయి. 24 వరకు జరిగాయి అనమాట. ఈ 23 తర్వాత 24లో ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ కి స్క్వేర్ అయ్యింది, మారింది కదా, మళ్ళీ సైకిల్ మారింది. ఈ మారినప్పుడు మీరు ఇప్పుడు ఈ 23 ఎండింగ్ లో 24 స్టార్టింగ్ లో అలా మీరు మానేశారు, అంతేనా? కరెక్ట్, 23 ఫిబ్రవరిలో. ఎందుకని అంటే మీకు అనుకున్నంత పేరు రెప్యుటేషన్ కావాలని కోరిక బాగా ఎక్కువైంది, కరెక్ట్, బాగా డిజైన్ అయ్యింది. కానీ దీనికి ప్లానింగ్ అనేది నేను 2022 నుంచి చేసుకున్నాను. ఏదైనా చేసుకోండి, ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ మనకి ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ కి స్క్వేర్ అవ్వడం మనం మంచిగా తీసుకోం, అర్థమైందా? సో తీసుకోము. సన్ ఒకటి ఆపింది కానీ ఇది తీసుకోం అనమాట. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సెక్స్టైల్ ఇస్తా ఉన్నది. అంటే ఇది ఒక ఆస్పెక్ట్. అంటే ముఖ్యంగా 10th లార్డ్ అనేవాడు 10th మార్స్ తో స్క్వేర్ అవ్వడం మంచి విషయం కాదు. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రోగ్రెసివ్ సన్ ప్రోగ్రెస్ టు సాటర్న్ ని కంజైన్ చేశాడు. సో మళ్ళీ 10th హౌస్ కు సెక్స్టైల్ ఇస్తున్నాడు. సో ఇలా సెక్స్టైల్ ఇవ్వడం కొంతవరకు ఇది ఆపుతుంది. కానీ ప్రోగ్రెసివ్ మార్స్ ఓకే, జూపిటర్ దశ జరుగుతోంది. ఓకేనా? జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం అంటూ చార్ట్ లో లేదు యాక్చువల్ గా. జూపిటర్ ఇన్ ద స్టార్ లార్డ్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ పొజిటెడ్ 7th హౌస్, అంతే, అర్థమైందా? 7th ని రిప్రజెంట్ చేసింది. జూపిటర్ అనేవాడు ఈజ్ నాట్ ప్లానెట్. జూపిటర్ అంటే అక్కడ జూపిటర్ స్టార్ లార్డ్ వీనస్ ఈజ్ కనెక్టెడ్. ఓకే, కొంతవరకు రైటింగ్. అంటే 7th హౌస్ ఈజ్ నాట్ ఎ బెనిఫిషియల్ హౌస్ టు దస్. అంటే వేరే వాళ్ళకి అది బెనిఫిషియల్ హౌస్ అవుతుంది అనమాట, అర్థమైందా? మనకి కాదు. ఒక ఆస్పెక్ట్ ఇట్లా జరిగింది, మనం మానేసాం. ఓకే, జూపిటర్ అయ్యింది. జూపిటర్లో తర్వాత మెర్క్యూరీ, సాటర్న్. ఓకే, సాటర్న్ తర్వాత మెర్క్యూరీ వచ్చాడు. మెర్క్యూరీ వచ్చినాక మెర్క్యూరీ ఈజ్ అ లార్డ్ ఆఫ్ 6th, ఈయన లార్డ్ ఆఫ్ 12th అనమాట. 6 and 12. ఓకే, లార్డ్ ఆఫ్ 9 and 3 కాకంటే 6 and 12 కూడా. ఓకే, దాని తర్వాత ఏం ఆస్పెక్ట్ అందుకుంది? ఏం లేదు, 10th హౌస్ స్క్వేర్ అయ్యింది. తర్వాత 10th హౌస్ ప్రోగ్రెస్ జూపిటర్ కి ట్రైన్ అయింది, అది కొంచెం కాపాడింది. ఓకే, మీరు చాలా సేఫ్ పొజిషన్ లోనే ఉన్నారండి. అంటే మీ కెరియర్ అనేది మంచిగా వెళ్ళింది, మీకు బ్యాకప్ ఆఫ్ సేవింగ్ బాగానే ఉంది, బ్యాకప్ ఏమీ ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక ముందుకు వెళ్ళేదాన్ని మనం పట్టుకోవాలన్నమాట. దాన్ని ఒక్కసారి పట్టుకోవాలి. అయితే నాకు 2023 జూన్ లో ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, ఒకటి గుడ్ ఇన్సిడెంట్ జరిగింది. అవును, రెండు జరుగుతున్నాయని చెప్పాను కదా, అందుకే మిమ్మల్ని సేఫ్ అని చెప్పాను. ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ స్క్వేర్ అవుతుంది. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ కి సెక్స్టైల్ ఇస్తుంది, ఇది ఒక మంచి ఆస్పెక్ట్. 8th లార్డ్ సెక్స్టైల్ ఇస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయింది ఫేవరబుల్ గా జరుగుతుంది, ఎక్స్పెక్ట్ చేసింది అన్ఫేవరబుల్ గా జరుగుతుంది, అర్థమైందా? అయితే నాకు మీరు అన్నది కరెక్ట్. ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ ఏం జరిగిందంటే, నాకు బిడ్డ పుట్టిందండి 2023 జూన్ లో. కాకపోతే నేను ఆమెను సేవ్ చేసుకోవడానికి ఒక 30 lakhs ఖర్చు అయ్యింది దాదాపు.
ఓకే ఓకే, ఏమైంది ఇష్యూ? దాదాపు 30 lakhs హ్యూజ్ సేవింగ్స్ అయింది. అంటే అప్పుడే బిడ్డ పుట్టింది కానీ నాకు వెయిట్ తక్కువతోనే పుట్టింది. ఓకే ఓకే, అండర్ వెయిట్ ఉండే బాక్స్ లో పెడుతుంటారు కదా. ఆ, కానీ దక్కింది చివరికి 25 lakhs ఖర్చు పెట్టుకుంటే బిడ్డ దక్కింది. ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగానే ఉన్నది ఇప్పుడు. ఓకే ఓకే, సంతోషం సంతోషం. అదొకటి. ఇంకొకటి గుడ్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే అదే మూమెంట్ లో, అదే జూన్ మాసంలో నా నేను రాసిన ఒక చిల్డ్రన్ పోయిటరీ బుక్ పబ్లిష్ అయ్యి దాదాపు ఒక 25 countries లో పబ్లిష్ అయింది. వెరీ గుడ్ వెరీ గుడ్, నైస్ నైస్. అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది మీకు. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. కాకపోతే నేను అంతకుముందు ప్లానింగ్ అనేది ఉంది దానికి రెండింటికి. అదే అదే అదే, అన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ అయినాయి. ఎగ్జిక్యూట్ అయినాయి. నాకు అసలు నమ్మాలో ఏమో అర్థం కాలేదు. అప్పుడు బిడ్డ పుట్టినందుకు ఇట్లా ఉందని నమ్మాలా, లేకపోతే book ఏంటంటే అయిందని భావము ఎయిత్ లాడ్ ఇస్తున్నాడు, అర్థమైందా? ఎయిత్ లాడ్ విపరీతమైన పేరు కానీ అదంతా కూడా ఎయిత్ లాడ్. ఇప్పుడు అది మీకు మూవీస్ కి వాటికి రెఫరెన్స్ అన్నట్టే కదా, అంటే మీరు పోర్ట్ఫోలియో కింద వాడుకోవచ్చు కదా అన్ని కంట్రీస్ లో పబ్లిష్. వాడుకోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. రైట్ రైట్. మళ్ళీ ఒకటి ఏంటంటే అదే 2023 నుంచి 24 అక్టోబర్ వరకు నాకు మంచిగా జరిగింది. ఛాన్సులు వచ్చినట్టే వస్తున్నాయి కానీ పెద్ద నాకు ముందుకు పడట్లేదు, అనుకున్నంత ఫాస్ట్ గా పోవట్లేదు. తర్వాత లాస్ట్ 6 months నుంచి అసలు డ్రై అవుద్ది. అంటే మనము అంటే ఒక ఓన్లీ యూట్యూబ్ దాన్ని మనం ఛానల్స్. అష్టకవర్గ ట్రాన్సిట్ లో చూడాలి, చెప్తాను మీకు, నేను చెప్తాను. మీకు మళ్ళీ ఆస్పెక్ట్ ఏం ఫామ్ అవ్వలేదు. ప్రోగ్రెస్ మీకు అవకాశం ఉంది, రైటర్గా అవకాశం ఉంది డెఫినెట్గా. ఓకే, ఒక నిమిషం చూద్దాం. ప్రోగ్రెసివ్ వీనస్ కంజంక్షన్ నెటలు ప్రోగ్రెసివ్ సన్. ఓకే, కంజంక్షన్. ఓకే, ఓకే, నేను ఏం చేస్తానంటే మామూలుగా ఫర్దర్ టైం ఎంత లాంగ్ రన్ అది వర్క్ అవుతా ఉంది, ఎంతలా పని చేస్తా ఉందో మనం పట్టుకోవాలన్నమాట. పట్టుకొని దాన్ని బట్టి మనం కరెంట్ టైంని ప్లాన్ చేయాలి. అంతేగాని ఈ యొక్క దశ భుక్తి లిఫ్ట్ ఇచ్చేస్తుంది అట్లా అనుకోకూడదు. టైంని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున అప్కమింగ్ లో క్రిటికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి అనమాట ఆల్రెడీ. దాన్ని పట్టుకొని చేయాలి. ఓకే అండి, నాకు అర్థమైంది. ఈ చార్ట్ ప్రొఫైల్ ఏమైతా ఉంది అని అంటే రాను అది డిగ్రేడ్ అవుతా ఉన్నది, అర్థమైందా? మంచిగా పోయింది. ఓకేనా, మీరు ఈ సినిమాలు ఏదైతే ఉన్నదో మన రోల్ కి అది ముందు నుంచే స్టార్ట్ చేయాల్సింది, కానీ అది ఎగ్జిక్యూట్ కాలేదు. కానీ మీరు ఏం చేసిన ప్లాన్ అంటే నా ఉద్దేశంలో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 సంవత్సరాలకు సరిపడా బ్యాకప్ మనీ ఉన్నది, కాబట్టి నేను 2 సంవత్సరాలు నేను వినండి, ఇలా ఆలోచించారా? లేదనంటే నాకు 2 సంవత్సరాలు కాదు, నేను 20 సంవత్సరాలు కూడా ట్రై చేస్తాను. 20 సంవత్సరాలకి నాకు ప్రతి నెల ఒక 50,000 లక్ష రూపాయలు నాకు రెవెన్యూ వస్తుంది. దానికి తగ్గట్టు నేను ఫండ్ క్రియేట్ చేశాను. ఈ రెండిట్లో మీరు ఏ ఆప్షన్ని టార్గెట్ చేశారు? ఏ ఆప్షన్ చేశారు మీరు? మొదటి చేశారా, రెండోది చేశారా? మొదటిది చేశారు. మొదటిది చేస్తే ఏమవుతుంది? 2 సంవత్సరాలు మీరు ఎక్స్పెక్టెడ్ పీరియడ్ ఎగ్జిక్యూట్ కాకపోతే మీకు ఫైనాన్స్ అనేది డ్రై అవుతుంది, అవునా? సో అప్పుడు ఏముండదు అనమాట. అప్పుడు మనీ జనరేట్ కావు. శ్రమంతక మనీ లాగా మనకి ఎప్పుడు వస్తూ ఉన్నాయి అనుకో, అప్పుడు మనం చేసినా ఏం కాదు, అవునా? సో రెవెన్యూ అనేది క్రియేట్ అవుతలేదు ఇక్కడ, అర్థమైందా? మీరు మల్టిపుల్ జాబ్స్ చేసి డబుల్ జాబ్ చేసి మీరు మళ్ళీ బ్యాక్ టు జాబ్ వచ్చి మళ్ళీ ఒక 2 years చేసి మళ్ళీ ట్రై చేయడం, ఇట్లా. అదే చెప్తున్నా. అది ఆ మెథడ్ లో ఏమైతే మీరు చెప్పిన మెథడ్ లో రిస్క్ ఎక్కువ ఉంది, అర్థమైందా? మీరు 2 years 3 years 4 years మీరు మనీ సేవ్ చేశారు. అవి సేవ్ చేసినంత సేపు మాత్రమే అవి హోల్డ్ అవుతుంది. మీరు తర్వాత సర్వైవ్ అవ్వడానికి ఆప్షన్ ఉండదు. అప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ని ఎట్లా సాల్వ్ చేయడానికి డబ్బులు అవసరం అయితే అప్పుడు మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. దట్ ఈస్ ఎ డేంజరస్ చాయిస్ అనమాట. మీరేం చేయాలంటే, ఇప్పుడు నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, నాకు ఒక 10,000 ఆదాయం వస్తుంది అనుకోండి, నాకు ఆ 10,000 సరిపోతున్నాయి అనుకోండి, నాకేదన్నా సీరియస్ ప్రాబ్లం వస్తే తప్ప నా ఫండ్ డిస్టర్బ్ కాదు. అదర్వైజ్ నేను సేఫ్ గా 10,000తో వెళ్ళిపోతుంటా. సో ఇక్కడ చార్ట్ ఏమైతుందో చెప్తా వినండి. ఇక్కడ ఇప్పుడు మీకు మంచి ఆస్పెక్ట్స్ ఆపరేట్ అయినాయి, అర్థమైందా? నేను అంటే ఏంటిది, నేను ఒక మాస్టర్ గా మీకు చెప్పాలి అని అంటే, గ్రాండ్ మాస్టర్ గా మీకు చెప్పాలి అని అంటే, నీకు 1 సంవత్సరం అవకాశం ఇస్తున్నా. నువ్వు చేసేది ఉంటే ఈ సంవత్సరంలో నువ్వు రైటర్ అవుతావా, డైరెక్టర్ అవుతావా, ఒకే 1 సంవత్సరం. తర్వాత నేను నీకు చాయిస్ ఇవ్వను, నువ్వు ఇమ్మీడియట్ గా జాబ్కి వెళ్ళిపోవాలని చెప్తా. అర్థమైందా? ఒకే 1 సంవత్సరం నీకు చాయిస్. నువ్వు ఈ సంవత్సరంలో కనుక చేయకపోతే నీ టెస్టింగ్ జాబ్ అయితే టెస్టింగ్ వెళ్ళిపోమని చెప్తా. నా కొడుకే చెప్పాలంటే నేను అలా చెప్తా.
ఓకే. అర్థమైందా? ఎందుకో చెప్తా చూడండి. మీకు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ యురేనస్ తో సెక్స్టైల్ ఇచ్చింది, ప్రోగ్రెసివ్ సన్ యురేనస్ తో సెక్స్టైల్ ఇచ్చి 10th హౌస్ కు సెక్స్టైల్ ఇచ్చింది. బ్రహ్మాండమైన ఆస్పెక్ట్ ఫామ్ అయింది. అర్థమైందా? ఈ బ్రహ్మాండమైన ఆస్పెక్ట్ ఫామ్ అయినప్పుడు గురువులో బుధుడు జరుగుతున్నాడు 2025 డిసెంబర్ వరకు, 23 ఆగస్ట్ నుంచి 25 డిసెంబర్ వరకు ఉన్నాడు. ఆయన ఎవరు? లార్డ్ ఆఫ్ 6th, లార్డ్ ఆఫ్ 9th. సరే 6th హౌస్ కొంత ఖర్చు అయింది, మనకి రకరకాల వాటికి ఇచ్చాడు అని అనుకున్నా, సెకండ్ పార్ట్ లో ఆయన మస్ట్ గివ్ ద 9th హౌస్ రిజల్ట్స్, 3rd and 9th హౌస్ రిజల్ట్స్ ఇవ్వాలి. 2025 డిసెంబర్ వరకు మీకు చాయిస్ ఈ బుధభుక్తిలో. ఇది కాలేదు అని అంటే దెన్ యూ మస్ట్ గో బ్యాక్ టు యువర్ జాబ్. మీకు విపరీతమైన పేరు వచ్చేది ఉంటే ఇక్కడే రావాలి. ఇక్కడ కూడా అవ్వట్లేదా అని అంటే ఇమ్మీడియట్లీ యూ మస్ట్ గో బ్యాక్ టు యువర్ జాబ్. అంతే. ఇక అయితే ఇప్పుడు ఇక మీరు ఇప్పుడు ఏమైనా చెప్పండి, వింటా నేను. రెండు పడవల మీద కాళ్ళు పెట్టాలనుకుంటున్నా. అంటే ఒకటి టెంపరీ జాబ్, ఇప్పుడు ఒక 4 hours చేసే జాబ్ ఛాన్స్ వచ్చి ఇప్పుడు మీరు జాబ్ ఏమి చేయకండి, మీరు జాబ్ పక్క పెట్టేసేయండి. జాబ్ పక్క పెట్టేసేయండి. ఇప్పుడు జాబ్ పక్క పెట్టేసేయండి. మీరు యూ వాంట్ టు బి ఎ రైటర్, రైట్? కరెక్ట్. మీరు రైటర్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఒక నావెల్ పబ్లిష్ చేశారు, మీకు పేరు వచ్చింది, మీకు రెవెన్యూ వచ్చిందా? రెవెన్యూ కూడా వచ్చిందండి. తక్కువ వచ్చింది కానీ రెవెన్యూ కూడా వచ్చింది. తక్కువ వచ్చిందని అంటే ఇప్పుడు నాకు ఒక నెల ఉద్యోగం చేస్తే, వినండి, ఒక నెల ఉద్యోగం చేస్తే నాకు 10,000 వస్తుంది, ఒక సంవత్సరం ఉద్యోగం చేస్తే నాకు 1,20,000 వస్తుంది. సో ఇప్పుడు మీ బుక్ పబ్లిష్ కావడం వల్ల ఒక 3,60,000 రూపాయలు ఆదాయం వచ్చిందా? అంత రాలేదు, 1,45,000 దాకా వచ్చింది. అది ఇప్పుడు 1,45,000 వచ్చిందని అంటే అది మీరు ఒక 3 సంవత్సరాలు సర్వైవ్ అవ్వడానికి మీకు ఆ బుక్ సరిపోతుందా? సరిపోదు కదా. సరిపోదు. మరి అప్పుడు రెవెన్యూ రానట్టే, అది చిన్న రాయల్టీ అంటే. అర్థమైందా? అది లెక్క కాదు. 25 కంట్రీల్లో పబ్లిష్ అయింది, అది అట్లనే టాప్ సెల్లింగ్ బుక్ ఏదో ఒక టాప్ అయితే మనకు బాగా టర్నింగ్ అవుతుంది. కరెక్ట్. పబ్లిష్ అయినంత మాత్రం ఓన్లీ పబ్లిష్ అవుతుంది అంతే. పబ్లిష్ చేయడానికి ఏముంది? డోంట్ థింక్ యూట్యూబ్ ఛానల్స్ కూడా స్టార్ట్ చేస్తాను కదా, కొంచెం పికప్ అనుకుంటున్నాను. అవును, యూట్యూబ్ ఛానల్స్ కి 250 సబ్స్క్రైబర్స్ వస్తే ఎట్లా? 1 million సబ్స్క్రైబర్స్ వస్తే లెక్క. జస్ట్ నేను స్టార్ట్ చేసి కూడా ఒక 5-6 months అయింది. 5-6 months అయినా ఏదైనా కానీ మనకి టైంతో లెక్క. అర్థమైందా? మీరు ఇక్కడ మనకి జరిగే బర్త్ చార్ట్ లో జరిగే టైంతో లెక్క. అర్థమైందా? ఇప్పుడు మీరు ట్రై చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్ రెవెన్యూ మీకు జనరేట్ కావాలంటే మీకున్న కన్నడ ఇండస్ట్రీయా, తెలుగు ఇండస్ట్రీయా, ఏదో ఒక దానిలో మీరు రైటర్ గా, మీరు గోస్ట్ రైటరా, స్ట్రైట్ రైటరా, ఏదో ఒక రైటర్ గా మీరు ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అయ్యి మీకు ఏదైనా వర్క్ రావాలి. ఐదర్ మీకు ఒక సక్సెస్ఫుల్ స్క్రిప్ట్ రాశారని చెప్పి ఒక పేరన్నా రావాలి, లేదంటే డబ్బులన్నా రావాలి. సో అది వస్తే అది రైట్ అవుతుంది. లేదు మీరు బ్యాక్ ఎండ్ లో ఉన్నారు, బ్యాక్ ఎండ్ లో ఉండి చాలా పెద్ద సినిమాకి పనిచేశారు, అది వర్కౌట్ అయిందనంటే వాళ్ళు మంచి క్రోర్స్ ఆఫ్ మనీ మేక్ చేస్తున్నారంటే దెన్ యూ హ్యావ్ ఎ డెఫినెట్లీ పొటెన్షియల్. మిమ్మల్ని ఆపలేరు కదా ఎవరు. ఒక 4 రోజులు గోస్ట్ రైటర్ ఉన్న ఐదో రోజు బయట రావాల్సిందే కదా. అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడంలో ప్రాబ్లం అవుతుంది. ఈ నెట్వర్క్ బిల్డింగ్ గ్రోత్ దానికి ఛాన్సెస్ అయితే బాగానే ఉంది కదా. అది అందరికి ప్రాబ్లం అయ్యేదే కదా. అందరికి ఆపర్చునిటీ అనేది అందరికి అది అయితేనే ఉంటది. అందరికి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నేను చెప్తాను జాతకం అని అంటే నాకే ఎందుకు ఇవ్వాలి ఛాన్స్? దట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్, అంతే. దానికి బ్యాకప్ గానీ యూట్యూబ్ ఛానల్ ఇది రైటింగ్ ది పర్సనాలిటీ మీరు మల్టిపుల్ కి వెళ్ళి మీరు డిస్టర్బ్ అవుతున్నారనమాట. మల్టిపుల్ వాటికి వెళ్ళి మీరు మల్టిపుల్ వాటి మీద మీరు ఎనర్జీని ఎప్పుడైతే మీరు ఎన్ఫోర్స్ చేస్తారో ఒక దాని మీద ఎనర్జీ ఎన్ఫోర్స్ అవ్వదు, దాంతో పాటు మీకు రిజల్ట్ అవుట్పుట్ కూడా రాదు కదా. ఇప్పుడు మీతో మాట్లాడుతూ నేను ఇంకో 4 పనులు చేస్తే ఎలా అవుతుంది? స్లోగా కొంచెం అన్నిట్లో కొంచెం వస్తుంది. అది అప్పుడు మీకు అవుట్పుట్ రాదండి. మీకున్న మంచి టైం ని మీరు మిస్ చేసేసుకుంటున్నారు. అర్థమవుతుందా? మీరు మీకున్న మంచి టైంలో ఒకటి రామబాణం లాగా అర్జునుడు చూసినట్టు ఆ కన్నే చూసి మనం కొట్టాలి. కొడితేనే అవుతుంది. అది అవుతుందా లేదా తెలుసుకో, అంతే. అది తెలుసుకుని బయటకు వచ్చేయాలి, అంతే. మళ్ళీ అక్కడే కూర్చోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 1 year అయిందండి బ్రేక్ తీసుకొని, లెట్స్ థింక్ 5 years అయింది బ్రేక్ తీసుకొని, మీకు ఇప్పుడు 45, ఓకేనా? రేపు 50 years వచ్చాయి. 50 years వచ్చిన తర్వాత సీనియర్ మేనేజర్ మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? ఒక 35 ఏళ్ళు ఉన్నోడిని మేనేజర్ గా తీసుకుంటే మీకు ఇచ్చే దానిలో సగం ఇస్తే సరిపోద్దిగా. మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? మీకు చెయ్యాలనే 3 ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా, ఉండకపోవచ్చు కదా. ఇవన్నీ కూడా ఛాలెంజెస్. ఎందుకంటే ఇప్పుడు 5 years తర్వాత ప్రోగ్రెసివ్ సన్ పోయి నెటల్ మార్స్ కు స్క్వేర్ అవుతూ ఉంటాడు.
జూపిటర్ దశ ఒక పార్ట్ పనిచేసి రెండో పార్ట్ పని చేయట్లేదు అనుకో, ఒక పార్ట్ పనిచేసే టైంలో మనం ఏం చేస్తాం, సరదాగా కూర్చొని ఉన్న డబ్బులన్నీ తినేస్తాం. రెండో పార్ట్లో ఆదాయం రావట్లేదని బాధపడతాం. ఓకే ఓకే. కాబట్టి మెర్క్యూరీస్ రెట్రోగ్రేడ్ కదా. సో ఆయన 9,000 రిజల్టే ఫస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పార్ట్ లో 6,000 రిజల్ట్ ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఆయన రెండు పార్ట్లు కదా, జూపిటర్ సోర్స్ మెర్క్యూరీ కదా. మళ్ళీ జూపిటర్ స్టార్ లార్డ్ అసోసియేటెడ్ ఎవరు? 6th అండ్ 8th లార్డ్తో అసోసియేట్ అయ్యాడు. ఆయన నమ్మేది అనుకున్నదా? ఆయన ఏమన్నా 6, 12 లో ఉంటే వేరే విషయం, 7th లో ఉన్నాడు అంటే మిమ్మల్ని ఈజీగా చీట్ చేయొచ్చు. అర్థమైందా? నేను 4 సినిమాలు రాయించుకుంటా 4 ఏళ్ళు, అయ్యా బాగా చేస్తున్నావు, నువ్వు బ్రహ్మాండం అయ్యా, నేను నెత్తిమే పెట్టుకుంటా. 4 ఏళ్ల తర్వాత నువ్వు అవకాశం అడుగుతావు, నా పేరు కూడా వేయాలి, లేదంటే నాకు డబ్బు కావాలని అడుగుతావు. బాగా మంచి నాకు చాలా సార్లు జరిగిందండి. అంటే నాకు బంధువులు తెలిసిన వాళ్ళే చాలా మంది డబ్బులు తీసుకుని ఇవ్వలేదు. సరే, అది కామన్లే. ఇక డబ్బులు మనం అది రెఫరెన్స్ బేసిక్ అది లేకుండా గోల్డో లేదంటే ఏదో ఒక బేస్ లేకుండా ఇస్తే అది కామన్లే కానీ, బట్ జనరల్ గా ఇట్లా జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే అక్కడ అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ వెళ్ళినప్పుడు మనం ఇంకా అగ్రెసివ్ గా అవుతాం. మనం అంటే అగ్రెసివ్ ఎక్స్పెక్టేషన్ అండ్ గ్రీడీకి వెళ్ళి నాకు మెయిన్ కెరీర్ లో గానీ ఏది ట్రై చేసినా, ఏ పని చేసినా కూడా నాకు మేనేజర్ జాబ్ ఒకసారి ప్రమోషన్ దగ్గర దాకా వచ్చేది పోయింది. ఇప్పుడు సినిమా ఛాన్స్ కూడా దగ్గర దాకా వచ్చిపోతున్నాయి. మరి అట్లా రావడానికి కారణం ఏమిటంటారు? ఓకే, అక్కడ ఏంటంటే 6, 8 లార్డ్స్ కదా, అంటే బేసికల్లీ లగ్న లార్డ్ గాట్ రెట్రోగ్రేట్ అండి. మీకు అన్ని కూడా మీ స్వశక్తి కన్నా మీ లక్ తో అదృష్టంతోనే ప్రోగ్రెస్ అయితే వస్తా ఉంది చార్ట్. సాటర్న్ గివింగ్ రిజల్ట్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద మూన్ ఇన్ 9th హౌస్ అంతే. కానీ ఆయన 8th భావంలో ఉన్నాడు. ఆయన 8th భావంలో ఉన్నాడు. నేనేం చెప్తున్నానంటే మీకు, అంటే నేను చెప్పింది మీకు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం, బట్ నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తా. నేనేమంటానంటే, మీరు ఏదైతే ఇప్పుడు ఈ కార్పొరేట్ ట్రైనింగ్స్ ఏదైతే ఉంటుందో, అర్థమైందా, దాన్ని ఫుల్ టైం పెట్టుకోండి. ఫుల్ టైం పెట్టుకోండి, అర్థమైందా? నేను మంచి మాట ఎక్కడో విన్నాను, రచయిత అంటే 4 గోడల మధ్యలో ఒక పెన్నుతో చేసే యుద్ధం అని. సో మీరు ఒక 5 hours 6 hours మీ కార్పొరేట్ ట్రైనింగ్స్ ఫర్ జాబ్ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అగ్రెసివ్ గా చేయండి. మీకు ఈ టెస్టింగ్ జాబ్ వదిలేసేయండి, అర్థమైందా? సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. మీకు మంచి టైం దొరుకుతుంది. మీకు ఇప్పుడు వారంలో 7 days 24/7 అన్నట్టు ఉండదు కదా కార్పొరేట్ ట్రైనింగ్ అంటే. మీకు కొన్ని లిమిటెడ్ క్లాసెస్ ఉంటాయి. మీకు అలాంటి స్కోప్ ఉంది, ఆల్రెడీ చేశారు కాబట్టి చెప్తున్నాను అనమాట, అర్థమైందా? ఆ ట్రైనింగ్ కండక్ట్ చేసిన రెవెన్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు బేస్ రెవెన్యూ అవుతుంది. మీరేం చేయండి అంటే కొంత ఫండ్ క్రియేట్ చేసుకోండి. మీరు మీకు మీ కంఫర్ట్ ని బట్టి మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు జాబ్ చేసి దాచుకున్నాయి, లేదంటే లాస్ట్ 10 years నుంచి దాచుకున్నాయి అంతా కలుపుకొని ఓ 50 లక్షలు ఎంతో కొంత మీరు ఒక ఫండ్ క్రియేట్ చేసుకోండి. దాని నుంచి నాకు ఎవ్రీ మంత్ 50,000 వస్తుంది అన్నట్టుగా ఒక సేఫ్ రెవెన్యూ పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండోది, హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి బ్యాకప్ పెట్టుకోవాలి. అది ఎవరైనా అసలు ఆస్ట్రాలజీతో సంబంధం లేకుండా ఒకటి బ్యాకప్ పెట్టుకోవాలి. చేసుకొని దెన్ యూ గో ఫర్ రైటింగ్, ఫర్ గోస్ట్ రైటింగా, స్ట్రైట్ రైటింగా, ఏవైనా కానీ మీకు రైటింగ్ ఆపర్చునిటీస్ ట్రై చేస్తా ఉండండి. దానికి మీరు ఛార్జ్ చేయండి, అర్థమైందా? నేను ఆల్రెడీ ప్రూవ్డ్, ఇదిగో నాది పబ్లిష్ అయింది, మీరు చూడండి, ఛార్జ్ చేయండి. మీరు ఫ్రీగా చేయకండి. అప్పుడు ఏమైతుంది అంటే మీకు కొంత మీకు డబ్బులు ఇస్తున్నారు అని అంటే యువర్ వర్తి అని చెప్పి ఇస్తున్నారు. మీకు పనిలోకి ఇవ్వట్లేదు కదా డబ్బులు, అర్థమైందా? ఫ్రీగా అంటే అందరూ ఓకే, అది వేరే విషయం. ఏంటంటే కొంచెం రిప్రెస్ అయిపోయి ఇక నేనే ఛానల్ పెట్టుకుని నేనే రన్ చేసి నేనే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఆ యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ కావడానికి మళ్ళీ మీకు యూట్యూబ్ కి సంబంధించిన అల్గారిథం మీద ఐడియా ఉండాలి, మీ కంటెంట్ యూజర్స్ ఉండాలి. అది సపరేట్ బిల్డింగ్ ప్రాసెస్, అర్థమైందా? కూడా నా కెరీర్ బాగుంటుందండి, యూట్యూబ్ ఛానల్ సైడ్ కూడా చేయొచ్చాను. ఇప్పుడు మీరు రైటర్ చేయరా, ఇక ఓన్లీ యూట్యూబ్ కి సంబంధించిన రైటర్ అవుతారా? ఏదైతే బాగుంటుంది అని చెప్పి ఇటు రైటింగ్. కాదండి, నా కోరిక కాదు ఇది, మీ కోరిక. మీరేమనుకుంటున్నారు? యూట్యూబ్ రైటర్ అవ్వాలనుకుంటున్నారా, సినిమా రైటర్ అవ్వాలనుకుంటున్నారా? నేనేంటంటే అటు ఇటు 2 పడవల మీద కాళ్ళు పెడదామని. 2 పడవల మీద కాళ్ళు పెడితే మీరు పోలేరండి, ఇబ్బంది అవుతుంది, మీకే ఇబ్బంది అవుతుంది, డైల్యూట్ అయిపోతుంది. అర్థమైందా? మీరు రెండింటి మీద మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, అర్థమైందా? బికాస్ ఆఫ్ ద ఆస్పెక్ట్, ఈ యొక్క ఆస్పెక్ట్స్ ఇట్లా ఫామ్ అయ్యే వరకు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇన్ని రోజులు ఒకే లైన్ లో వెళ్ళిపోయింది లైఫ్. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా డ్రైవ్ చేయాలనేది మీకు కన్ఫ్యూజ్ అవుతా ఉంది, అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతా ఉన్నది. ఓకే, నేనేం చెప్తానంటే మీకు క్లియర్ గా
మీరు మీ కార్పొరేట్ ట్రైనింగ్స్ ని క్లియర్ గా చేయండి. మీరు 10 రూపాయలు మీ ఉద్యోగం నుంచి సంపాదిస్తే మీకు 20 రూపాయలు మీ కార్పొరేట్ ట్రైనింగ్ నుంచి రావాలి. కరెక్ట్. అర్థమైందా? అట్లా వచ్చేటట్టు మీరు అగ్రెసివ్ గా మీరు బ్రాండింగ్ చేసుకోండి, మార్కెటింగ్ చేసుకోండి. ఎందుకంటే దట్ ఈస్ యువర్ ఈజీ మనీ. మీ దగ్గర ఉన్న స్కిల్ సెట్ అది. ఎందుకంటే గురువు ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు, మెర్క్యూరీ స్టార్ లో ఉన్నాడు, సన్ ఉన్నాడు, అక్కడ వీనస్ ఉన్నాడు, బ్రహ్మాండమైన గురువు మీరు. ఓకే, యూ కెన్ ఏబుల్ టు మేక్ వెరీ వెల్, మంచిగా చెప్పగలుగుతారు. కాబట్టి దాని నుంచి మనీ మేక్ చేయండి. మీకు నేను చెప్పినట్టుగా ఈ ఎగ్జిస్టింగ్ ఫండ్ ఈ 2 సంవత్సరాలు సంపాదించింది ఇంకో 2 ఏళ్ళు తింటే అయిపోయే ప్రోగ్రామ్ మనకు వద్దు. తింటా ఉంటే తాతల ఆస్తి కరుగుద్ది అంటారు కదా, సో అది అయిపోతుంది. అది వద్దు మనకి. మనం వెల్త్ క్రియేట్ చేసి చిన్న వెల్త్ అయినా కానీ దాన్ని ఒక డిపాజిట్ లాగా, మీ సెక్యూర్ డిపాజిట్ ఏదైతే వేసుకుని దానికి ఒక వడ్డీ లాగా పెట్టుకోండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోవాలి, సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని పెట్టుకోవాలి. అలాగే పెట్టుకుని దాని నుంచే చేస్తున్నా. ఇప్పుడు కూడా అలానే పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకొని అప్పుడు మీరు రైటర్ గా చేయండి. ఇప్పుడు 20 ఏళ్ళు ట్రై చేయండి, మిమ్మల్ని ఎవరు అడిగేది? అర్థమైందా? ఇలా పెట్టుకుంటే మీకు చాలా ప్రెజర్ అవుతుంది, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు చేశారు కాబట్టి బేబీకి 25 లక్షలు ఖర్చు పెట్టారు. రేపు అలాంటి పరిస్థితి వస్తే ఎవరు ఇస్తారు? మనకి ఎవరు ఇయ్యరు కదా. ఎవరైనా ఎందుకు ఇవ్వాలి కదా? సో కాబట్టి నా సజెషన్ ఏంటిదనంటే వెరీ క్లియర్ గా మీరు ఒకటే పడవ మీద కాలేయండి. ఏది మీరు అనుకున్న ఆ మూవీ రైటింగ్ గురించి. దానికి కూడా నేను 1 year టైం ఇచ్చాను అగ్రెసివ్ గా. లేదనంటే మీరు దాన్ని పక్క పెట్టి మీ కెరియర్ ని ఛాలెంజ్ చేస్తున్నారు. యువర్ సెల్లింగ్ యువర్ కెరియర్ అనమాట. అర్థమైందా? మీ కెరియర్ ని సెల్ చేయకండి, మీ కెరియర్ ని అట్లనే పెట్టి దాంతో పాటుగా దీన్ని ఒక హాబీ లాగా, ట్రాక్ లాగా రన్ చేయాలి. ఎందుకంటే 7th house ఇస్ ఎ పబ్లిక్ హౌస్. అయితే నేను ఇప్పుడు ఏంటంటే రివర్స్ చేస్తున్నా, రైటింగ్ మెయిన్ చేసి దీన్ని హాబీ లాగా దీన్ని ఇట్లా చేస్తున్నా. లేదు, దట్ ఈస్ యువర్ మెయిన్ కెరియర్, దాన్ని మర్చిపోకండి. ఆ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది చాలా మంచిది, దాన్ని కంటిన్యూ చేయండి. చేసి బ్యాకప్ గా మీరు రైటింగ్ అనేది మీ అడిషనల్ జాబ్, దానికి మీరు ఛార్జ్ చేయండి. ఎదుటి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అంటే మీరు వర్తి కాబట్టి పెట్టుకుంటారు. మీరు తక్కువనే ఛార్జ్ చేయండి స్టార్టింగ్ లో. ఓకే, యూ కెన్ ఛార్జ్ వెరీ లెస్ బట్ యూ మస్ట్ ఛార్జ్. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? వచ్చింది. అయితే నాకు ఆస్ట్రాలజీ సైడ్ కూడా కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఈ మధ్యన చాలా మంది నాకు తెలియని, నేను కూరలో కూడా రాస్తుంటాను, నాకు తెలియని వాళ్ళు కూడా చాలా మంది కన్సల్టేషన్ అడుగుతున్నారు నన్ను. ఓకే, మరి నేను పక్క పెట్టండి. టెంపరీగా అది టెంపరీగా చేయొచ్చా? టెంపరీ కాదండి, మీకు ఒక మంచి ఆస్పెక్ట్ జరుగుతున్నప్పుడు మీరు దేనిలో అయితే టర్న్ అవుతారో మీరు దానిలో దూసుకుపోతారు. అర్థమైందా? నేను అది చేస్తా, ఇది చేస్తా, ఏది వర్కౌట్ అయితే అది చేస్తా, నేను పైప్ లైన్ చేస్తా అని మీరు టెస్టింగ్ వ్యూలో ఆలోచించకండి. అర్థమైందా? సో ఐఎమ్ థింకింగ్ ద నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, వాట్ ఎవర్ ద పాసిబిలిటీ వర్క్స్ ఐ విల్ గో దేర్ అన్నట్టు ఉండకండి. అయితే మళ్ళీ ఇంకొకటి అండి, నాది మెయిన్ 2010 లో నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఓకే. తర్వాత కానీ 2015 లో చాలా ట్రబుల్స్ వచ్చి నేను కొంచెం ఆస్తి, మా ఇల్లు, అది మా కష్టార్జితం అంతా మా నాన్నగారు సంపాదించిన అంతా ఆమె పేరు పెట్టినాక కొంచెం ఇక డిఫరెన్సెస్ వచ్చి ఆమె విడిపోయింది. మాకు ఒక 20-30 lakhs లాస్ అయింది అన్నట్టు. 2010 లో. అవును, 2015 లో డైవర్స్ అయింది. అదే అసలు 10 లోనే బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. 10 లోనే బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. ఓకే, రైట్. 10 లో మ్యారేజ్ అయింది, 15 లో డైవర్స్ అయింది. అవును, 15 మ్యారేజ్ గురించి 2010 చెప్పాలి మనకి. అర్థమైందా? 2010 మ్యారేజ్ గురించి చెప్పాలి. ఓకే, రైట్. అది ప్రాబ్లం. 15 లో మ్యారేజ్ అయితే మళ్ళీ 2020 లో సెకండ్ మ్యారేజ్ అయింది నాకు. ఓకే, రైట్. 2020 లో సెకండ్ మ్యారేజ్ అయితే 2023 లో బాగా పుట్టింది. కాకపోతే ఇప్పుడు కూడా నాకు కొంచెం మ్యారిటల్ లైఫ్ ఎప్పుడు ఛాలెంజింగ్ ఉంటుంది, కొంచెం డిఫరెన్సెస్ అది ఇది ఎప్పుడు కొంచెం ప్రాబ్లమాటిక్ గానే ఉంటుంది. ఎప్పుడు ఏదైనా ఒకటి చిటపటలు గుట్లాడలు అన్నట్టే ఉంటుంది, కానీ సాఫీగా కూల్ గా మాత్రం ఎప్పుడు ఉండట్లేదు. అంటే మ్యారేజ్ లైఫ్ ఏమన్నా బాగా అఫ్లిక్ట్ అయిందా, ఎట్లా ఉంది మ్యారేజ్ లైఫ్? అంటే అక్కడ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఒకటి ఇష్యూ ఉన్నది 2015 కి, అది 10 కి. ఓకే, సో అక్కడ అదే చూసా. సో రాహుల్లో బుధుడు వచ్చాడు, అది చూసాను. అక్కడ అది ఇష్యూ ఉన్నది అనమాట. అర్థమైందా? సో దట్ ఇండికేటెడ్ 2010 కి మెర్క్యూరీ కూడా డైరెక్ట్ అయిపోయాడు. కానీ బట్ ఏంటంటే మెర్క్యూరీ ఇండికేట్స్ 6 and 9 అనమాట. మెర్క్యూరీ రిప్రజెంట్స్ మూన్ ఇన్ 8th భావ. ఓకే, సో మూన్ ఇన్ 8th భావ, బట్ ఇన్ 9th house, దట్స్ ఓకే. కాకపోతే ఏంటంటే ఇక మనకి రెండో చార్ట్ లో ఉన్న సినారియో ఏంటో తెలియదు కదా, ఆ రెండో చార్ట్ లో ఏం జరిగిందో సినారియో తెలియదు. సో ఇక్కడ ఏంటంటే సప్తమంలో టూ మెనీ ప్లానెట్స్. ఓకే, సో సన్, మెర్క్యూరీ మెలిఫిక్స్ అవుతారు, బట్ జూపిటర్ డామినేట్ చేస్తున్నాడు.
బట్ స్టిల్ ఓకే అండి, మరి వరస్ట్ కాదు, ఇట్స్ ఓకే. అందుకే అట్లీస్ట్ 2 times అయినా మ్యారేజ్. అయితే వీటిలో ఏమైనా కంబస్ట్ అయిందా అంటే బుధుడు కంబస్ట్ అయిందా మనకు మన అవును, సన్. కంబస్ట్ తీసుకుంటుంటారు కదా, అవును కదా, తీసుకుంటుంటారు. ఉమ్. అయితే మెర్క్యూరీ అయితే గురువు అయితే కాలేదు, గురువు 28 degrees బట్ ఉన్నట్లు. ద గురు ఈజ్ ఇన్ ద లార్డ్ ఆఫ్ 6th and 8th అంటే అక్కడ ట్విస్ట్ ఉంది కదా, అర్థమైందా? లార్డ్ ఆఫ్ 6 and 8 అలాంగ్ విత్ ద 10 అనమాట. 6-10 అంటే ఏంటిది? డైవర్స్ అనమాట. ఓకే, అవి యోగ కారకులైన టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ దాన్ని బట్టి అనమాట. సరే, అది 6 and 8 అన్నప్పుడు ఎట్లా సేమ్ టైం 9 12th థర్డ్ లాట్లు అయ్యే అదే అదే అదంతా కాదు కానీ, బట్ అక్కడ ఏంటంటే స్టార్ లార్డ్ 6 and 10 కి అసోసియేట్, 6 and 10 కి అసోసియేట్ అవడం, విత్ 8th లార్డ్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం అనేది ట్విస్ట్ అనమాట. అక్కడ కొంచెం ట్విస్ట్ ఉంది, బట్ స్టిల్ ఓకే. ఎందుకంటే గురువు అనేవాడు వక్రించాడు కాబట్టి, బుధుడు డైరెక్ట్ అయ్యాడు కాబట్టి ద మ్యారేజ్ కెన్ సస్టైన్. మరి అంత వరస్ట్ ఏమీ కాదనమాట. ఓకే, బానే ఉన్నట్టు. బట్ కాకపోతే అయితే 2015 లో 20-30 lakhs లాస్ కావాల్సి వచ్చింది. ఆమె పేరు మీద రాశాను, చాలా ప్రాబ్లమ్స్ అయ్యింది. ఇక అది అయిపోయింది కదా. అయిపోయింది. 2020 లో మ్యారేజ్ అయింది, మన సెకండ్ మ్యారేజ్. ఓకే ఓకే 2020 నవంబర్. ఓకే 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 రైట్. ఇప్పుడంటే ఓకే కదా అండి, ఎందుకంటే ఇప్పుడు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఎప్పుడు పీస్ఫుల్ ఉండట్లేదు మైండ్ అని. ఇప్పుడు ఏం చేద్దామని ఓకే కాకపోతే? అదేం లేదు, ఎట్లా ఉంటుంది ఫర్దర్ గా అని అడుగుదామని అంతే. జాగ్రత్తగా వెళ్ళిపోతా ఉండాలి అంతే అండి, జాగ్రత్తగా వెళ్ళిపోతూనే ఉండాలి. మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాలి అంతే. అంటే బాగానే ఉంది కదా టైం, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఏం లేవు కాబట్టి లెట్స్ హోప్ ఫర్ పాజిటివ్ అండి. సరే, ఎలా అనిపించింది? క్లారిటీ వచ్చిందా? ఉపయోగపడ్డానా నేను? క్లారిటీ వచ్చిందండి. చాలా చాలా బాగున్నారండి, చాలా బాగా చెప్పారు మీరు. అయితే ఫస్ట్ టైం మేము బుక్ చేస్తే 2026 లో వచ్చింది మాకు. అంటే మీరు అంతకు ముందు ఒక ఫామ్ ఫిల్ చేశారు, మీరు గుర్తుందో లేదో. సో ఆ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళని డిసెంబర్ అండ్ జనవరిలో నేను కవర్ చేసేస్తున్నాను అనమాట. ఓకే ఓకే ఓకే. అయితే నేను ఇప్పుడు ఏదన్నా ఒకటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి ఫేమ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? నాకు మైండ్ లో మాత్రం చాలా డే డ్రీమింగ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫేమస్ అయిపోవాలన్న ఆశ ఉంటుంది అట్లా బాగా. అదే నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీ కార్పొరేట్ ట్రైనింగ్ అనేది మీ జాబ్ వదలకండి, మీ జాబ్ కార్పొరేట్ ట్రైనింగ్ అనేది వదలకుండా మీరు ఇన్ని 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తారా, 20 ఏళ్ళు ట్రై చేసుకోండి మీ కేసులో. మీరు ఫండ్ క్రియేట్ చేసి ఫండ్ నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయండి అంతే. నేను మీ సిచ్యువేషన్ లో ఉండే చేసేది చెప్పిన అంతే. చేస్తే మంచిగా ఇంటర్నేషనల్ ఫేమ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది కదా. అవును, ఇప్పుడు ఏదైతే ఉందో ఇది టర్నింగ్ కి ఉపయోగపడుతుంది, కానీ దీన్ని మనం వాడుకోకుండా ఇట్లా అటు ఇటు 100 సైడ్ బాణాలన్నీ పంపించేస్తే ఎటు ట్రిగర్ అవ్వదు. ఓకే ఓకే ఓకే, అర్థమైందా? అదే నేను చెప్తున్నా, అదే ఒకటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగా ఫేమ్ అయ్యే ఛాన్సెస్. అదేంటిదో తెలుస్తుంది, టైం వేస్ట్ చేసుకోవద్దు మనం. అదేంటో తెలుస్తుంది, తర్వాత ముందుకు వెళ్ళాలి. మన పని ఇది బాబు అని అర్థమైపోతుంది. ఓకే ఓకే ఓకే, అర్థమైందా? మనకి ఏప్రిల్ 1కి ఏదో జరుగుద్ది, తలుపు తీయాలి, ఆ రోజు వచ్చేస్తుంది అంటే కాదు అది. కరెక్ట్. రైట్. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తుంటది అప్పుడప్పుడు. నాకు అసలు చాలా విపరీతంగా అసిడిటీ అది ఉంది. హెల్త్ ఎట్లా ఉంటుంది? అవును, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒకసారి కనుక్కోండి, వాళ్ళు క్లారిఫై చేస్తారు, ఐడియా ఇస్తారు. అంటే జాతకం ప్రకారం కూడా పర్లేదు కదా హెల్త్ అంతా? జాతకం ప్రకారంగా నేను బోల్డ్ చెప్తాలే కానీ మీరు వెళ్ళండి, ఫస్ట్ అయితే కనుక్కోండి. ఓకే ఓకే ఓకే, రైట్ అండి.